ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవతలు దేవతా ప్రియమైనటువంటి వస్తువుల్ని ప్రత్యేకంగా మీరు చెప్తూ ఉంటారు. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము నల్ల పసుపు గురించి. అమ్మవారికి ఎంత ప్రియంగా ఉంటుంది, అమ్మవారికి ఎలా అర్చన చేసుకోవచ్చు నల్ల పసుపుతో అనేది సవివరంగా మీరు తెలియజేసి ఉన్నారు. అయితే ఇటువంటి ఈ దైవిక వస్తువుల్లో శని అనుగ్రహాన్ని పొందటానికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ కూడా ఉంది అనేది వింటున్నటువంటి అంశం. మరి మీరు దాని గురించి ఏమైనా చెప్తారా? శని యొక్క ప్రీతి కోసం ఏ కుంకుమతో ఆరాధన చేసుకోవచ్చు, ఎవరికి ఆరాధన చేసుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి. సంతోషంగా తల్లి. వాస్తవానికి ఇది ప్రత్యేకంగా శనేశ్వరుల వారి కోసము అనేటువంటిది మామూలుగా వాడుక విధానంలో. కానీ ఈ బొట్టు ముగ్గురు దేవతలకు ప్రాధాన్యం. ఓకే. అంటే మా దగ్గర 3 రకాల నలుపు బొట్లు దొరుకుతాయి తల్లి. మొట్టమొదటిది అరకజ, రెండవది నల్ల గంధము. గంధాల్లో మీరు ఎన్ని గంధాలు చూసుంటారు? ఒకటే. మళ్ళీ గంధాలు కాదు, గంధం. కస్తూరి గంధం ఉంటది, సూర్యగంధము, చంద్రగంధము, తర్వాత అష్టగంధము, తర్వాత పూర్వం బిళ్ళలు వచ్చేటివి ముద్దగంధాలు, అవొకటి. అష్టమూలికా గంధం, అష్టగంధము వేరు, అష్టమూలికలతో గంధం ఉంటది. తర్వాత సింధూర గంధము, మనం హనుమంతుల వారికి సింధూరం తయారు చేస్తాం కదా, అది వేరు. మళ్ళీ దాంట్లో తయారయ్యేది సింధూరా గంధము. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. దీంట్లో నల్లటి దాంతో గంధము కాలభైరవుడికి పొడి పదార్థంగా ఉండేటువంటిది, శనికి కాలభైరవుడిగా తయారు చేసినటువంటి ఒక ఆయుధం తల్లి. వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు కుంభరాశికి, మీనరాశి వారికి 7.5 అనేది నడుస్తుంది, మేషరాశి వారికి కూడా. వీటికి ఏంటంటే దాని ప్రభావం చాలా కనిపిస్తూ ఉంది. దానివల్ల వారు ఎంతో ప్రభావంలో గురయ్యి మానసిక ఆవేదనలతో ఎంతో మంది ఉంటారు. శని ప్రభావమైనా సరే మన మీద పడకుండా రక్షించే ఒకే ఒక్కటి ఆ రక్ష. అదేంటంటే అసలు ఆ రక్షకు మీరు చెప్పేదానికి ఏం సంబంధం ఉంది అనవచ్చు. శనేశ్వరుడి యొక్క తల్లి ఎవరండి? ఛాయాదేవి. ఛాయాదేవి ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగు. ఈయనే రంగులో ఉంటాడు, నలుపు రంగులోనే ఉంటది. కానీ సూర్యుడు భగభగ మండుతున్నటువంటి బంగారపు రంగులో ఉంటాడు. అవునా? ఆ సంధ్య ఏమైంది? సూర్యుడి యొక్క వేడి తట్టుకోలేక నేను సంధ్యగా ఉండను అని ఛాయగా మార్చేసుకుంది. ఛాయగా మారింది. మారిన తర్వాత ఆ తల్లికి ఇష్టమైనటువంటి బొట్టు కూడా నలుపు బొట్టే ఒకటి. రెండవది, ఎంతోగా మనకు జేబుల్లో డబ్బులు కావాలన్నా పూజింపజేసేది లక్ష్మీదేవి. కానీ వాళ్ళ అక్కైనటువంటి జ్యేష్ఠాదేవి, ఆమె ఎవరు? శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని, శనివారికి ధర్మపత్ని. మనకి ఎప్పుడైతే శని పట్టుకుంటాడో అప్పుడు జ్యేష్ఠాదేవి కూడా వచ్చి మన తల మీద కూర్చొని తాండవం ఆడుతుంది. ఎప్పుడైతే తన భర్తకు సంబంధించిన బొట్టు పెట్టుకుందో ఆ మనిషి దగ్గరికి జ్యేష్ఠాదేవి రాదు. వాళ్ళను కష్టపడడానికి కూడా చూడదు. అంటే వీడు నా భర్తను నమ్ముకోనున్నాడు. కొంతమంది అబ్బాయి ఇప్పుడు నాకు శని నడుస్తుంది, ఇక వాడు ఎప్పుడు పోతాడు అని ఇలా దూషణ మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. చాలా దారుణం అసలు. అలా మాట్లాడేసరికి ఏమవుతుంది? జ్యేష్ఠాదేవి, నువ్వు నా భర్తను తిడతావా, నేను ఇక నీ ఇంట్లోనే ఉంటా. పాపం ఆడప్పుడు ఏది ముట్టుకున్నా బంగారం కాస్త బొగ్గే అవుతుంది. అందుకు ఏంటి అని అంటే అలా దూషించిన మాటల్ని కూడా ఆ బొట్టు పెట్టుకుంటే సంపూర్ణ పరిహారం జరుగుతుంది. అంతటి శక్తి ఉన్నటువంటి బొట్టు నల్ల కుంకుమ. మీకు కూడా మామూలుగా కుంకుమాలు కస్తూరి కుంకుమ ఉంది, కేసరి కుంకుమ ఉంది, మనం నిత్యంగా కుంకుమార్చన చేసే పసుపు కుంకుమ అంటాం, మహారాష్ట్ర కుంకుమ, మళ్ళీ మొగిలి రేకుల కుంకుమ. కుంకుమాల్లో కూడా మనకు 8 రకాల కుంకుమాలు ఉన్నాయి. తామర పువ్వుతో కూడా, తామర పువ్వుతో, ఇవన్నీ. సో ఆ కుంకుమలో ఇంకో 8 రకాల కుంకుమలో ఒక రకమే 7వ రకము నల్ల కుంకుమ. మీరు మామూలుగా గూగుల్లోనైనా టైప్ చేయండి. ఇవి ఇంకొకటి అత్యంత అరుదైనటువంటి ఒక చెట్టు వేర్లలో నుంచి తయారు చేసే కుంకుమ. దాన్ని ఎప్పుడైతే వాడుతామో, దాన్ని ఎప్పుడైతే ధరిస్తామో మనలో ఉండేటువంటి శని బాధతో సంపూర్ణమైన నివారణ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా నల్ల కుంకుమ ఎలా ఉంటుందో? చూడలేదండి. చూస్తారా? తప్పకుండా.
రైట్. దీన్ని నీళ్ళల్లో జస్ట్ అట్లా డైరెక్ట్ పెట్టుకోవడం డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చా? తర్వాత వేళ్ళు తుడుచుకోండి, బాగా నలుపొస్తుంది. ఓకే. అలా శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి మరో అవతారమైనటువంటి భైరవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము తల్లి. అందుకోసమే ఈ నల్ల కుంకుమ ఎవరైతే ధరిస్తారో వారికి ఎంతమంది శక్తులు కలుస్తున్నాయి తల్లి ఇందులో? అవును. అటు జ్యేష్ఠాదేవి, శనేశ్వరుడు, భైరవుడు ముగ్గురు కలిపి ఒక్క దాంట్లో ఉన్నారంటే దీన్ని ఇంకా ఏ ఆయుధంతో పోలుస్తాము తల్లి? ఖచ్చితంగా చాలా శక్తివంతం. చాలా అద్భుతమైన శక్తి కాబట్టి దీన్ని ఎవరైతే వాడుతారో వారికి ఇంట్లో అరిష్టం అనేది ఉండదు. ఇంకా ముఖ్యంగా ఈ కుంభమీన మేషరాశి వారికి అయితే ఇది ఎప్పుడైతే ధరిస్తూ ఉంటారో అసలు ఇంకా శని గురించి వాళ్ళు బాధపడాల్సిన, అరే నాకు 7.5 నడుస్తున్నది అనే ఆలోచన కూడా అవసరం లేదు తల్లి. మరి పిల్లలు, పెద్దలు, ఎవరైనా పెట్టుకోవచ్చు. పుట్టిన పిల్లవాడికి కూడా ఈ బొట్టు పెట్టవచ్చు. మీరు చూడండి, మామూలుగా మన పెద్దలు మనకు మాట చెప్పేది ఏంటి, పిల్లలు పళ్ళు వచ్చే అంతవరకు కుంకుమ పెట్టారు. ఏం పెడతారు? కాటుక పెడతారు. కాటుక ఏ రంగులో ఉంటది? నలుపు రంగులో. ఆ కాటుక బదులు నువ్వు ఇది పెట్టు, వారి శరీరంలో తెలియని తేజస్సు కనిపిస్తుంది. నేనైతే మా పిల్లవాడికి అదే పెట్టా పుట్టినప్పుడు, అదే పెట్టి పెంచా కూడా నేను వాడిని. ఇప్పుడు వాడు ఒక మంచి పండితుల్లో ఉన్నాడు, వేదం చదువున్నాడు. అంటే చూడండి, అంటే వాడికి ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఉంచుతున్నా వాడిని. అలా అందుకోసం ఇది ఎప్పుడైతే ధరిస్తారో మనలో ఉండేటువంటి చెడు శక్తిని తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి మనకు తెలియని ఒక హ్యాపీనెస్ అనేది మనకి ఇస్తుంది తల్లి. ఒక మనిషి జీవితానికి కావాల్సింది కూడా హ్యాపీనెస్ అంటే ఎంతో ముఖ్యమైనది. అవునా? ఆ హ్యాపీనెస్ ఇచ్చేదాన్ని ఎవరైనా వద్దనుకుంటామా? మీ దగ్గర ఉందా అండి? అవైలబుల్ గా ఉందా? మీకు ఎన్ని కావాలా చెప్పండి, ఇస్తాను. తప్పకుండా. ఎంత అండి దీని ప్రైస్? ఎంత ఉంటుంది? మామూలుగా అయితే ఇది మొత్తం అదే సేమ్ సైజు 50 గ్రామ్స్ తల్లి. 50 గ్రాములకు 1360 రూపాయలు తీసుకుంటాం. ఓకే. ఎక్కడున్నా ఏ ఏరియా అయినా కొరియర్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. కావాలి అనుకున్న వాళ్ళు నిశాంత్ గారి నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ అండి. అరిష్టాలు, సర్వ అరిష్టాల నుంచి కూడా దూరం చేసేటటువంటి మహిమాన్వితమైనటువంటి నల్ల కుంకుమ. సో మరి కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.